మిత్రమా నమస్తే, నేను మీ నవీన్. వెల్కమ్ టు నవీన్ విజ్డమ్. అసలు నేపాల్లో ఏం జరుగుతుంది? ఈ జెన్జీ ప్రొటెస్ట్ అంటే ఏంటి? సెప్టెంబర్ 4న నేపాల్ గవర్నమెంట్ కొన్ని యాప్స్ ని బ్యాన్ చేసింది, లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ లాంటివి. అసలు దీనికి జెన్జీ ప్రొటెస్ట్ కి సంబంధం ఏంటంటే, ఇప్పటికే నేపాల్లో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. అది కాకుండా చాలా మంది యువత బలవంతంగా అబ్రాడ్ కంట్రీస్ కి వెళ్ళి తక్కువ జీతానికి వర్క్ చేస్తున్నారు. అది కాకుండా కొంతమంది రష్యన్ ఆర్మీలో జాయిన్ అయ్యి యుద్ధ సమయంలో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అక్కడి ప్రజలు గవర్నమెంట్ కరప్షన్ ని, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ని ఎక్స్పోజ్ చేశారు. అది మాత్రమే కాకుండా దేశంలో ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే పొలిటీషియన్ కిడ్స్ మాత్రం ఫారెన్ లో లావిష్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అని చెప్పి కూడా ఎక్స్పోజ్ చేశారు. #నెపో కిడ్స్, #నెపో బేబీస్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు. ఇలాంటి సమయంలో నేపాల్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ లేని స్నాప్చాట్, ఇన్స్టా, ఫేస్బుక్ వంటి చాలా యాప్స్ ని కూడా బ్యాన్ చేసింది. అయితే ఈ ప్రొటెస్ట్ చేస్తున్న జెన్జీ చెప్తుంది ఏంటంటే, సోషల్ మీడియాని కంట్రోల్ చేసి ప్రజలని అణగతొక్కాలనే ఈ యాప్స్ ని బ్యాన్ చేసింది అని చెప్తున్నారు. ఇలా బ్యాన్ చేసిన యాప్స్ మీదే డిపెండ్ అయ్యి నేపాల్లో ఎంతో మంది ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు. అబ్రాడ్ లో ఉన్న కొన్ని మిలియన్స్ ఆఫ్ నేపాలీస్ వాళ్ళ ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వడానికి కూడా ఈ యాప్సే యూజ్ చేస్తున్నారు. అప్పటికే ఫ్రస్ట్రేషన్ లో ఉన్న జెన్జీ యువత ప్రొటెస్ట్ స్టార్ట్ చేసింది. పోలీసులు చేసిన దాడిలో 30 మందికి చనిపోయి 1000 మందికి పైగా గాయాలయ్యాయంట. ఆ తర్వాత ఈ ప్రొటెస్ట్ తీవ్ర స్థాయికి చేరుకుంది. అప్పుడు గవర్నమెంట్ దిగి వచ్చి ఈ యాప్స్ పై బ్యాన్ తొలగించింది. ఈ యాప్స్ మీద బ్యాన్ తొలగించిన ప్రొటెస్ట్ ఆపకుండా ప్రభుత్వం కూడా మారాలి అని చెప్పేసి పార్లమెంట్ మీద దాడి చేశారు. అక్కడితో ఆగకుండా పీఎం ఇంకా ప్రెసిడెంట్ ఇంటి మీద దాడి చేసి నిప్పంటించారు. దానితో కేపీ శర్మ ఓలీ సెప్టెంబర్ 9న పీఎం పదవికి రాజీనామా చేశారు. అణిచివేతకి, అన్యాయానికి గురైన సామాన్యుడు తిరగబడితే రాజ్యాలే పోయాయని విన్నాం, కానీ ఇప్పుడు కల్లారా చూస్తున్నాం. దీని గురించి నీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయి మిత్రమా. మరి ఉంటాను మిత్రమా.